Hello my dear friends, in this video we are going to see some general sentences related to character and behavior. Let's begin. He is a very good person. అతడు చాలా మంచివాడు. Sometimes Ravi also gets angry. ఒక్కొక్కప్పుడు రవికి కూడా కోపం వస్తూ ఉంటుంది. But he should not be so angry. అయినా అతనికి అంత కోపం పనికిరాదు. He is friendly with all people. అతడు అందరితోనూ కలుపుగోలుగా ఉంటాడు. రాజు హేట్స్ రవి. రాజుకి రవి అంటే ద్వేషం. ఐ ఆమ్ వెక్స్డ్ విత్ హిస్ వర్డ్స్. అతని మాటలు నాకు విసుగు కలిగిస్తాయి. బట్ ఐ పిటీ హిమ్. అయినా అతడంటే నాకు జాలి. హిజ్ సన్ ఈజ్ వెరీ కైండ్. అతని కుమారుడు చాలా దయగలవాడు. దే గివ్ మచ్ రెస్పెక్ట్ టు గెస్ట్స్. వారు అతిథులకి ఎంతో మర్యాద ఇస్తారు. ఇఫ్ ఎనీబడి కమ్స్ టు దేర్ హౌస్ దే ఇన్వైట్ దెమ్ ఇన్సైడ్. ఎవరైనా ఇంటికి వస్తే వారు వెంటనే లోపలికి రమ్మని ఆహ్వానిస్తారు. దే ఆస్క్ దెమ్ టు బి సీటెడ్. వాళ్ళని కూర్చోమని చెబుతారు. Then they ask them if they want coffee or tea or any other drink. తర్వాత వారికి కాఫీయో టీయో లేక ఇంకేదైనా పానీయం కావాలా అని అడుగుతారు. దే దెమ్సెల్వ్స్ సర్వ్ దేర్ గెస్ట్. వాళ్ళు అతిథులకు స్వయంగా తీసుకువచ్చి ఇస్తారు. దే డోంట్ ఆస్క్ దేర్ ప్యూన్స్ టు సర్వ్. నౌకర్ల చేత పానీయాలు ఇప్పించరు. గోపి రెస్పెక్ట్స్ ఎవ్రీవన్. గోపి అందరినీ గౌరవిస్తాడు. దట్స్ వై ఎవ్రీబడి హ్యాస్ అఫెక్షన్ టువర్డ్స్ హిమ్. అందువల్ల అతడంటే అందరికీ అభిమానం. షీ హ్యాస్ మచ్ పేషెన్స్. ఆమె చాలా ఓర్పు గలది. షీ రిప్లైస్ టు ఎవ్రీబడీస్ క్వశ్చన్స్ విదౌట్ లాసింగ్ పేషెన్స్. ఎవరు ఏ ప్రశ్న అడిగినా విసుగుకోకుండా సమాధానం ఇస్తుంది. హీ ఈజ్ నాట్ సో బ్యాడ్ యాజ్ వీ థింక్. అతడు మనం అనుకున్నంత చెడ్డవాడు కాదు. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ వీ షుడ్ నాట్ డిటెస్ట్ ఎనీవన్. సాధ్యమైనంత వరకు మనం ఎవరిని అసహించుకోకూడదు. సమ్ పీపుల్ హ్యావ్ హనీ ఇన్ దేర్ టంగ్స్ బట్ డేంజరస్ ఇన్ దేర్ ఐస్. కొంతమందికి నాలుక మీద తేనె ఉంటుంది, కానీ కళ్ళల్లో కత్తులుంటాయి. వీ షుడ్ నాట్ డిసీవ్ అదర్స్. ఇతరులను మోసం చేయకూడదు. మై ఫ్రెండ్ ఈజ్ హైలీ ఎమోషనలిస్టిక్. నా స్నేహితుడికి ఉద్రేకం చాలా ఎక్కువ. హీ డజంట్ గివ్ చారిటీ. అతడు దాన ధర్మాలు చేయడు. మై ఫాదర్ హెల్ప్స్ ద పూర్. మా నాన్నగారు పేదవారికి సాయం చేస్తారు. మై గ్రాండ్ పా డస్ సర్వ్స్ టు సొసైటీ. మా తాతగారు సంఘ సేవ చేస్తారు. In olden days, people used to help one another mutually. పూర్వము ప్రజలంతా ఒకరికొకరు సహాయం చేసుకునేవారు. ఈజ్ వెరీ రిచ్ సో ఈజ్ వెరీ ప్రౌడ్. అతడికి చాలా డబ్బు ఉంది, అందువల్ల గర్వం ఎక్కువ. We all know that pride goes before a fall. గర్వం పతన హేతువని మన అందరికీ తెలుసు. స్టిల్ వీ ఫీల్ ప్రౌడ్ ఫర్ సంథింగ్ ఆర్ ద అదర్. అయినా మనం దేనికో ఒకదానికి గర్వపడుతూ ఉంటాం. ఇఫ్ వీ లీవ్ ప్రైడ్ వీ విల్ బీ హానర్డ్. గర్వాన్ని విడిచిపెడితే గౌరవం లభిస్తుంది. టు ఎర్ ఈజ్ హ్యూమన్ అండ్ టు ఫర్గివ్ ఈజ్ డివైన్. పొరపాట్లు చేయడం మానవ సహజం, క్షమించడం భగవంతుని వంతు. హీ హెల్ప్స్ ఈవెన్ దోస్ హూ డూ హార్మ్ టు హిమ్. అపకారం చేసిన వారికి అయినా అతడు ఉపకారం చేస్తాడు. షీజ్ అ మైజర్. ఆమె పిసినారి. షీ డజంట్ హెల్ప్ ఎనీబడి. ఆమె ఎవరికి సహాయం చేయదు. హెర్ నేచర్ ఈజ్ సచ్. ఆమె స్వభావమే అంతా. నోబడీ కుడ్ చేంజ్ హర్. ఆమెను ఎవరూ మార్చలేకపోయారు. ద మైజర్ డైస్ వెన్ అ లోన్ ఈజ్ ఆస్క్డ్.
డబ్బు అడిగితే పిసినారి చేస్తాడు. మైజర్లీనెస్ ఈజ్ వెరీ బ్యాడ్. పిసినారి గుణం చాలా చెడ్డది. ఏ మైజర్ ఈజ్ నాట్ హానర్డ్ ఇన్ సొసైటీ. పిసినారికి సంఘంలో గౌరవం ఉండదు. ఏ మైజర్ కెన్నాట్ ఎంజాయ్ హిజ్ రిచెస్. పిసినారి తన సంపదను తాను అనుభవించలేడు. డాగ్ సిట్స్ ఆన్ ద హే స్టాక్. హీ నైదర్ ఈట్స్ నార్ అలోస్ అదర్స్ టు ఈట్. కుక్క గడ్డి వాము మీద కూర్చుంది. అది తినదు, ఒకరిని తిననీయదు. సచ్ ఆర్ ద రిచెస్ ఆఫ్ ఎ మైజర్. పిసినారి సంపద కూడా అంతే. ఇఫ్ యూ హెల్ప్ అదర్స్ దే విల్ హెల్ప్ యూ ఇన్ రిటర్న్. ఇతరులకు నీవు సహాయం చేస్తే ఇతరులు నీకు సహాయం చేస్తారు. హీ ఎన్వీస్ దోస్ హూ ఆర్ హ్యాపీ. ఒకరు పచ్చగా ఉంటే అతడు ఓర్చుకోలేడు. హీ హ్యాస్ బ్యాక్ బైటింగ్ నేచర్ ఆర్ హీ బ్యాక్ బైట్స్. అతడు చాడీలు చెబుతాడు. హీ రేజెస్ క్వైరల్స్ అమాంగ్ అదర్స్ అన్నెసెసరీలీ. అనవసరంగా ఇతరుల మధ్య అతడు కలహాలు రేపుతాడు, గొడవలు చేయిస్తాడు. వీ షుడ్ నాట్ బిలీవ్ సచ్ పీపుల్. అటువంటి వారిని మనం నమ్మకూడదు. ఈజ్ అన్ ఈగోయిస్ట్. అతడు అహంకారి. యువర్ యాంగర్ ఈజ్ యువర్ ఎనమీ. నీ కోపమే నీకు శత్రువు. మై ఫ్రెండ్స్ ఫాదర్ అబ్యూజెస్ ఎవ్రీబడి. మా స్నేహితుని తండ్రి అందరినీ తిడతాడు. నోబడి నోస్ వై ఈ అబ్యూజెస్ లైక్ దట్. ఎందుకు అలా తిడతాడో ఎవరికి తెలియదు. పెర్హాప్స్ ఇట్ ఈస్ హిజ్ నేచర్. బహుశా అది అతని స్వభావం అయి ఉండవచ్చు. వీ డోంట్ లాస్ ఎనీథింగ్ బై దట్. దానివల్ల మనం నష్టపోయేది ఏమీ లేదు. హిజ్ వైఫ్ ఈజ్ వెరీ గుడ్. షీ రెస్పెక్ట్స్ ఎవ్రీ వన్. అతని భార్య చాలా మంచిది, అందరినీ గౌరవిస్తుంది. మై మెటర్నల్ అంకుల్ టాక్స్ టూ మచ్. మా మేనమామ ఎప్పుడు ఏదో మాట్లాడుతూనే ఉంటాడు. హీ డస్ నాట్ అలో ఎనీ వన్ టు టాక్ వైల్ ఈజ్ టాకింగ్. అతడు మాట్లాడుతున్నప్పుడు ఇంకెవరిని మాట్లాడనీయడు. హీ టాక్స్ నాన్ స్టాప్. అవిరామంగా మాట్లాడుతూనే ఉంటాడు. డ్యూరింగ్ కన్వర్జేషన్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ ఏ ఛాన్స్ టు టాక్. సంభాషణలో అందరికీ అవకాశం ఉండాలి. హీ విషెస్ దట్ ఎవ్రీ వన్ షుడ్ ప్రైజ్ హిమ్. అందరూ అతనిని మెచ్చుకోవాలి అని అనుకుంటాడు. దట్స్ ఈజ్ వీక్నెస్. అది అతని బలహీనత. హీ ఫీల్స్ షై. అతనికి సిగ్గు ఎక్కువ. వైల్ టాకింగ్ విత్ అదర్స్ హీ వోంట్ లుక్ ఎట్ దేర్ ఫేసెస్. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వాళ్ళ ముఖం వైపు చూడడు. హీ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ టాకింగ్ విత్ అదర్స్. ఇతరులతో మాట్లాడాలంటేనే అతనికి భయం. ఇట్స్ డిఫికల్ట్ ఫర్ సచ్ అ పర్సన్ టు గివ్ ఏ లెక్చర్. అటువంటి వ్యక్తి ఉపన్యాసం ఇవ్వడం అంటే కష్టమే. మై బ్రదర్ లాఫ్స్ ఆల్వేస్. మా తమ్ముడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. హీ కాంట్ స్పీక్ విదౌట్ లాఫింగ్. అతడు నవ్వకుండా మాట్లాడలేడు. హీ స్పీక్స్ అ వర్డ్ అండ్ లాఫ్స్. ఒక మాట మాట్లాడి నవ్వుతాడు. దట్స్ వై వీ కాంట్ అండర్స్టాండ్ వాట్ హీ స్పీక్స్. అందుకే అతడు ఏం మాట్లాడతాడో తేలికగా అర్థం కాదు. ఐ టోల్డ్ హిమ్ మెనీ టైమ్స్ ఐదర్ టు లాఫ్ ఫస్ట్ అండ్ దెన్ స్పీక్ ఆర్ టు స్పీక్ ఫస్ట్
అండ్ దెన్ లాఫ్. అతనికి నేను ఎన్నోసార్లు చెప్పాను, నవ్వైనా మాట్లాడు, మాట్లాడైనా నవ్వు అని. మై ఫ్రెండ్స్ బ్రదర్ స్టామర్స్. మా స్నేహితుని తమ్ముడికి నత్తి ఉంది. ఇన్ అడిషన్ టు స్టామరింగ్ హీ హ్యాజ్ యాంగర్. నత్తికి తోడు చాలా కోపం కూడా ఉంది. వెన్ హీ స్పీక్స్ యాంగ్రీలీ వర్డ్స్ వోంట్ కమ్ అవుట్ ఆఫ్ హిస్ మౌత్. కోపంతో మాట్లాడినప్పుడు నోటి నుండి మాటలే రావు. మై బ్రదర్ ప్లేస్ ట్రిక్స్ ఆన్ ఎవ్రీబడి. మా తమ్ముడు అందరినీ ఆట పట్టిస్తాడు. ఇట్ లుక్స్ నైస్ బట్ ఇట్ షుడ్ నాట్ గో బియాండ్ లిమిట్స్. అది బాగానే ఉంటుంది కానీ శృతి మించకూడదు. బట్ ఇట్ హ్యాస్ బికమ్ హిస్ హ్యాబిట్. కానీ అది వాడికి అలవాటు అయిపోయింది. హవెవర్ లౌడ్లీ అదర్స్ లాఫ్ మై సిస్టర్ సింప్లీ స్మైల్స్. ఎంత పెద్దగా అందరూ నవ్వుతున్నా మా చెల్లెలు చిరునవ్వు నవ్వుతుంది. షీ డజంట్ లైక్ లాఫింగ్ లౌడ్లీ. ఆమెకు గట్టిగా నవ్వడం ఇష్టం ఉండదు. సమ్ పీపుల్ గెట్ డౌట్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ థింగ్. కొంతమందికి ప్రతి చిన్న విషయానికి సందేహం వస్తుంది. ఇఫ్ వీ ఆస్క్ దెమ్ టు కాల్ సంబడి దే ఎక్స్ప్రెస్ అ డౌట్ వెదర్ హీ విల్ బీ ఇన్ ద హౌస్ ఆర్ నాట్. ఎవరినైనా పిలుచుకురమ్మని చెప్తే అతడు ఇంట్లో ఉంటాడో లేదో అంటారు. దో వీ టెల్ సంథింగ్ గుడ్ అండ్ యూజ్ఫుల్ ఫర్ దెమ్ సమ్ పీపుల్ ఫీల్ అన్ఈజీ. కొంతమందికి వాళ్ళ మంచిని గురించి చెప్పినా చిరాకు పడతారు. మై ఫాదర్ డస్ నాట్ లిజన్ టు ఎనీవన్. హీ డస్ వాట్ ఎవర్ హీ థింక్స్ గుడ్. నాన్నగారు ఎవరు చెప్పినా వినరు, తను అనుకున్నదే చేస్తాడు. మెనీ పీపుల్ కమ్ టు మై ఫాదర్ ఫర్ అడ్వైస్. చాలామంది సలహాల కోసం మా నాన్న వద్దకు వస్తారు. హీ గివ్స్ దెమ్ సూటబుల్ అడ్వైస్. వాళ్ళకి తగిన సలహా ఇస్తాడు. వీఆర్ రెస్పెక్టెడ్ ఫర్ అవర్ డీడ్స్. మనం చేసే పనులను బట్టి మనకి మర్యాద లభిస్తుంది. వీ మస్ట్ లర్న్ టు స్పీక్ కన్విన్సింగ్లీ. అందరికీ నచ్చే విధంగా మాట్లాడడం నేర్చుకోవాలి. సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ సర్వీస్ టు గాడ్. మానవ సేవే మాధవ సేవ. దట్స్ వై వీ హ్యావ్ టు సర్వ్ అవర్ ఫెల్లో మెన్. అందువల్ల మన తోటి మానవులకి మనం సేవ చేయాలి. సమ్ పీపుల్ బిహేవ్ స్ట్రేంజ్లీ ఆర్ పెక్యులియర్లీ. కొంతమంది చాలా విచిత్రంగా ప్రవర్తిస్తారు. దే విల్ బి గుడ్ సమ్ టైమ్స్ అండ్ బ్యాడ్ అట్ అదర్ టైమ్స్. వారు ఒక్కొక్కప్పుడు మంచిగా ఉంటారు, ఇంకొకప్పుడు చెడ్డగా ఉంటారు. We don't know how they behave. వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు. ఈవెన్ అట్ హోమ్ సమ్ పీపుల్ స్పీక్ అథారిటేటివ్లీ. ఇంట్లో మాట్లాడేటప్పుడు కూడా కొంతమంది అధికారికంగా మాట్లాడతారు. Such people might have worked either as teachers or in the military. బహుశా అలాంటి వారు ఉపాధ్యాయులుగానో మిలిటరీలోనో పనిచేసి ఉంటారు. సమ్ పీపుల్ లిస్ప్ ఇన్ అ లో వాయిస్. కొంతమంది వినపడనట్లుగా తక్కువ స్వరంతో మాట్లాడతారు. ఇఫ్ ద వాయిస్ ఈజ్ ఐదర్ లౌడర్ ఆర్ వీకర్
ఇట్ విల్ నాట్ బీ నైస్. ఎక్కువ స్వరం అయినా బాగుండదు, తక్కువ తక్కువ స్వరం అయినా బాగుండదు. వాయిస్ మస్ట్ బి మోడరేట్ అండ్ సాఫ్ట్. స్వరము ఎప్పుడు మధ్య స్థాయిలో మృదువుగా ఉండాలి. హీ కీప్స్ మమ్ వెన్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్. ప్రశ్నలు అడుగుతూ ఉంటే మాట్లాడకుండా ఉంటాడు. రిప్లై షుడ్ బి గివెన్. సమాధానం తప్పకుండా ఇవ్వాలి. సమ్ పీపుల్ ఆర్గ్యూ ఆల్వేస్. కొంతమంది ఎప్పుడు వాదిస్తూ ఉంటారు. సమ్ పీపుల్ కాంట్ టేక్ దేర్ ఓన్ డెసిషన్స్. కొంతమంది సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేరు. దే రిక్వైర్ ద అడ్వైస్ ఆఫ్ అదర్స్. వాళ్ళకి ఇతరుల సహాయం కావాలి. హీ టెల్స్ ద సేమ్ టేల్ అగైన్ అండ్ అగైన్. అతడు చెప్పింది చెప్తూ ఉంటాడు. జనరల్లీ వీ షుడ్ ట్రై టు లీడ్ అవర్ లైఫ్ ఆనెస్ట్లీ. సాధారణంగా గౌరవంగా బ్రతకడానికి మనం ప్రయత్నించాలి. వీ షుడ్ బీ బోల్డ్ ఇనఫ్ టు ఫేస్ డిఫికల్టీస్. ఇబ్బందులు ఎదురైతే వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. Thank you so much for watching this video, my dear friends. Keep watching for more interesting videos. Thank you one and all.